శారదని. హ్యాపీ విమెన్స్ డే. యాక్చువల్గా ఈ విమెన్స్ డే అనేది మన సాంప్రదాయం కాదండి, ఇది ఫారిన్ కల్చర్. కానీ మనము సెలబ్రేట్ చేసుకోవడానికి మనకంటూ ఒక ప్రత్యేకమైన రోజు కావాలి కదా, కాబట్టి మనం కూడా దీన్ని ఫాలో అయిపోతున్నాం. మన దేశంలో ఎప్పటి నుంచో ఆడవాళ్ళని బాగా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే సాంప్రదాయము ఫస్ట్ నుంచి కూడా ఉందండి. కానీ ఫారిన్ కల్చర్లో అలా లేదు కదా, కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఒక రోజు పెట్టుకున్నారు. మనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈరోజు. సో ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఆడవాళ్ళకి కూడా ఈక్వల్ రైట్స్ కావాలని చెప్పేసి మనం చాలా స్ట్రగుల్ అయ్యాం. కానీ ఇప్పుడు అన్నిట్లలో కూడా లేడీసే ఫస్ట్ ఉన్నారండి. చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా, అంటే స్టడీస్ విషయంలో గర్ల్సే టాపర్స్గా వస్తున్నారు. అలాగే వర్క్ ప్లేస్లో కూడా లేడీసే టాప్లో ఉన్నారండి. మనకి అన్ని చోట్ల కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఈక్వల్ రైట్స్ కంటే కూడా చెప్పాలంటే మనం చాలా టాప్లో ఉన్నామండి. ఎందుకంటే మనము 2 ప్లేసెస్, అట్ హోమ్ ఇంట్లో అలాగే వర్క్ ప్లేస్లో అన్నిట్లలో కూడా ఈక్వల్గా మనం చక్కగా మేనేజ్ చేయగలుగుతామండి. ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవడము, అలాగే మళ్ళీ జాబ్స్, ఇవన్నీ కూడా మనము పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నామండి. జెంట్స్ ఒక ప్లేస్లోనే ఏంటి, ఓన్లీ జాబ్స్ మాత్రమే కరెక్ట్గా చేయగలుగుతున్నారు. అంటే వాళ్ళు చేయట్లేదా అంటే చేస్తున్నారు, బట్ మనం చేసినంత పర్ఫెక్ట్గా వాళ్ళు చేయలేరు. అది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ముందడుగులోనే ఉన్నామండి. కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్సే ఇస్తున్నారు జెంట్స్ కంటే కూడా. ఇప్పుడు బయటికి వెళ్తే ఒకటి ఏంటి అంటే సేఫ్టీ విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. సో సెల్ఫ్ డిఫెన్స్ అనేది అందరం కూడా నేర్చుకోవాలి. అది మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రతి చోట కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకోవాలి. అలాగే సెల్ఫ్ డిఫెన్స్ చేయగలిగే పొజిషన్లో కూడా ఉండాలి. ఈ 2 ఫీల్డ్స్లో కనుక మనము రాణించగలిగితే మనకి తిరుగులేదండి. ఇంకా విమెన్స్ డే అంటారా, మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు ఒక రోజు కావాలి. సో అది మనం March 8th విమెన్స్ డేగా మనము చేసుకుంటున్నాము. సో లేడీస్కి ఫస్ట్ సెలబ్రేషన్ అంటే ఏంటండి, డ్రెస్సింగే కదా. కాబట్టి ఇవాళ విమెన్స్ డే స్పెషల్గా మనం ఒక ఎపిసోడ్ చేస్తున్నాము. సో మంచి ఫ్యాన్సీ శారీస్ మీ ముందుకు తీసుకొస్తున్నానండి. మంచి పార్టీవేర్ శారీస్ అనమాట, ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడాను. ఎలా అంటే పార్టీస్కి చాలా బాగుంటాయి, అలాగే డీసెంట్గా కూడా ఉంటాయండి ఈ శారీస్. అన్ని ఏజ్ గ్రూప్స్, ఇన్ ద సెన్స్ టీనేజర్స్ నుంచి ఒక 50 years దాకా కూడా అందరూ కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ శారీస్. చాలా లైట్ వెయిట్లో సాఫ్ట్గా ఉంటాయి. ఇవి ప్యూర్ జార్జెట్ శారీస్ అనమాట. సో అందరికీ తెలుసు కదా, చాలా లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉంటాయి. బట్ వీటి వాష్ కేర్ వచ్చేసరికి ఎప్పుడూ కూడా డ్రై వాషే చేయించుకోవాలండి. అండ్ వీటి లెంత్ 44 inches కొన్ని ఉన్నాయి, 46 inches కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. సో చూడండి, నచ్చిన శారీది వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి పర్చేస్ చేసుకోండి. ఇంకొక ఆఫర్ అండి, మన శ్రీస్ వార్డ్రోబ్ నుంచి నా ఫ్రెండ్స్ కోసము విమెన్స్ డే స్పెషల్గా మీ అందరికీ ఇన్ ద సెన్స్ ఫస్ట్ 5 మెంబర్స్కి నా తరపున మీ అందరికీ ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ అండి. సో ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరైతే కొనుక్కుంటారో, శారీస్ని పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఇది సిల్వర్ వెంకటేశ్వర స్వామిది అనమాట. ఓకేనా? సో మిస్ కాకండి, చక్కగా దేవుణ్ణి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఓకేనా? సో చూసేద్దామా శారీస్. సో ఫస్ట్ శారీ అండి, చెప్పాను కదా ప్యూర్ జార్జెట్ శారీస్. ఇవి మంచి పార్టీవేర్ శారీస్ అండి. సో మంచి బేబీ పింక్ కలర్ శారీ ఇదంతా కూడాను. దీనికి ఆల్ ఓవర్ శారీ స్లాంటింగ్గా మనకి ఇలాగ క్రాస్గా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. ఇది మొత్తం అంతా సీక్వెన్స్ వర్క్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, గుచ్చుకోదు, ఊడిపోయేది కాదు. ఎందుకంటే ఇది స్టిచ్చెస్తో వచ్చింది, స్టిచ్ చేసినది కాదనమాట. చూసారా ఎంత బాగుందో. అండ్ ఈ ఫ్యాబ్రిక్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మన బాడీకి చక్కగా కట్టుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. షేప్ అది కూడా చక్కగా ఉంటుందండి. అండ్ పైన కింద బార్డర్స్ వచ్చేసరికి మనకి కడ్దానా వర్క్, లేస్ వర్క్ అండి. ఇది మల్టీ కలర్స్తో ఉందన్నమాట. ఓకేనా? సో మొత్తం అంతా శారీకి ఇలాగా పైన కింద ఇలాగ లేస్ వర్క్, కడ్దానా వర్క్తో లేస్ వచ్చింది, మల్టీ కలర్ కడ్దానా వర్క్.
ఈ సీక్వెన్స్ వర్క్ అనేది మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది. శారీ వచ్చేసరికి 5.5 మీటర్స్ ఉంటుందండి. అండ్ దీనికి కాంబినేషన్గా చూసారా, మంచి మజంతా పింక్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇది డార్క్, ఇది లైట్, అండ్ ఎనీ కాంప్లెక్షన్కి చాలా బాగా సూట్ అవుతుందండి. సో దీనిపైన అంతా కూడా మనకి గోల్డ్ బ్లాక్ ప్రింట్ వచ్చిందనమాట. సో ఇది కూడా డ్రై వాష్కి ఇవ్వాలి ఫస్ట్ టైం బ్లౌజ్ కూడా, తర్వాత నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మంచి ప్యాటర్న్లో కనుక స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. టీనేజర్స్కి అయితే మంచి ఇండో వెస్టర్న్ ప్యాటర్న్లో కనుక కుట్టించుకున్నారంటే ఇంకా తిరుగులేదండి అసలు. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్. అండ్ బ్లౌజ్ 1 మీటర్ బ్లౌజ్ అండి. సో మీరు ఎల్బో లెంత్ స్లీవ్స్ కుట్టించుకున్నా కూడా మీకు సఫిషియెంట్గా ఉంటుందన్నమాట. శారీ ప్రైస్ వచ్చేసరికి 3800 రూపీస్. సో నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా బేబీ పింక్ కలరే. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే సేమ్ అండి, ప్యూర్ జార్జెట్ శారీనే, బట్ దానికి సీక్వెన్స్ వర్క్ అనేది స్లాంటింగ్గా ఇలాగ క్రాస్గా వచ్చింది అండ్ కంటిన్యూస్గా వచ్చిందండి సీక్వెన్స్ వర్క్. దీనికి హారిజాంటల్గా వచ్చింది. బేబీ పింక్ కలర్ థ్రెడ్తోనే మనకి సీక్వెన్స్ ఒకదాని నుంచి ఇంకొక దానికి గ్యాప్ 1 ఇంచ్ ఉందండి. చూసారా? సో నైట్ పార్టీస్కి కానీ డే పార్టీస్కి కానీ దేనికైనా చాలా బాగుంటాయండి. నైట్ పార్టీస్కి ఎస్పెషల్లీ ఇంకా బాగుంటాయి. పిల్లలు ఫేర్వెల్స్కి కానీ వాటికి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ శారీస్. వాళ్ళు మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పైన కింద సేమ్ కొద్దిగా డార్కర్ షేడ్లో బేబీ పింక్ కలర్తోనే మనకి కడ్దానా వర్క్ వచ్చింది. ఇది జస్ట్ 1 ఇంచ్ బార్డర్, లేస్ అండి. ఇది పళ్ళు విత్ 3 sides బార్డర్. అండ్ దీని బ్లౌజ్ కూడా డార్క్ మజంతా పింక్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే దీన్ని లాంగ్ ఫ్రాక్గా కానీ క్రాప్ టాప్గా కానీ కూడా యూజ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. శారీ ప్రైస్ 3600 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, సేమ్ ఇందాక బేబీ పింక్ చూసాం కదా, అందులోనే మంచి స్కై బ్లూ కలర్ అండి, మంచి పేస్టల్ కలర్స్. సో హారిజాంటల్గా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సేమ్ స్కై బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ పైన అక్కడక్కడ మనకి సీక్వెన్స్, అక్కడక్కడ ఇన్ ద సెన్స్ 1 ఇంచ్ గ్యాప్తో, ఈచ్ సీక్వెన్స్కి 1 ఇంచ్ గ్యాప్తో వస్తుందన్నమాట శారీ అంతా. అండ్ దీనికి లేస్ డిఫరెంట్గా వచ్చింది, చూసారు కదా, ఇలాగ స్కాలపింగ్ లేస్ అండి. ఇది బ్లాక్ మెటల్ షుగర్ బీడ్స్ అనమాట. ఇవంతా బాగుంది కదా చాలా. సో ఇది 45 ఇంచెస్ వస్తుందండి ఈ శారీ, ఎందుకంటే ఈ లేస్ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి 45 ఇంచెస్ వస్తుందన్నమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి, చాలా డార్క్ పికాక్ బ్లూ కాంబినేషన్ అండి. ఎంత బాగుందో, స్కై బ్లూ విత్ డార్క్ పికాక్ బ్లూ కాంబినేషన్. సో ఈ శారీ ప్రైస్ 3600 రూపీస్. నెక్స్ట్ నేను కట్టుకున్న శారీ అండి. సో సేమ్ ప్యాటర్న్ అనమాట, జార్జెట్, ప్యూర్ జార్జెట్లో బ్లాక్ కలర్ విత్ హారిజాంటల్ సీక్వెన్స్ వర్క్. సో దీనికి నేను లేస్ ఏమీ వేయించుకోలేదు. వితౌట్ లేస్ ఎవరికన్నా కావాలి అంటే కనుక బ్లాక్ శారీకి వెళ్ళొచ్చు అనమాట. సో దీనికి బ్లౌజ్ ప్యూర్ జార్జెట్లోనే మంచి రెడ్ కలర్ అండి, దానిపైన అంతా కూడా మళ్ళీ గోల్డెన్ జరీ వర్క్ వచ్చిందనమాట. సో ఈ శారీ ప్రైస్ 3600 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, సేమ్ జార్జెట్లోనే విత్ సీక్వెన్స్ వర్కే షిబోరి డిజైన్ వస్తుందన్నమాట. సో శారీ బేస్ అంతా వచ్చేసరికి చాలా లైట్ ఆలివ్ గ్రీన్ షేడ్ లాగా వస్తుంది. దానిపైన అంతా కూడా డార్క్ పికాక్ గ్రీన్ అండి, చాలా డార్క్ పికాక్ గ్రీన్, డార్క్ మస్టర్డ్ అండ్ డార్క్ కొద్దిగా ఆరెంజ్ షేడ్ లాగా వస్తుందన్నమాట. అంటే మస్టర్డ్లోనే ఆరెంజ్ మిక్స్ అయిన షేడ్ లాగా వస్తుంది. సో ఈ 2 డిఫరెంట్ షేడ్స్, అలాగే కొద్దిగా లెమినెల్లో 3 డిఫరెంట్ షేడ్స్లో మనకి మొత్తం అంతా కూడా శారీకి షిబోరి డిజైన్ వస్తుంది. అండ్ దీనికి వర్టికల్గా ఇలాగ నిలువు గీతలండి, వర్టికల్గా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట. దీనికి సింపుల్గా మనము
సింపుల్గా ట్రెండీగా ఇలా ఇచ్చామండి లేస్ వర్క్. చూసారా చాలా బాగుంటుంది ఇది. ఇవన్నీ చిన్నపిల్లలు అయితే సింగిల్స్ వేసుకున్నా బాగుంటుంది. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా, సో చిన్న స్టెప్స్ పెట్టుకుని కట్టుకుంటే డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఇది కూడా లేస్ కూడా లైట్ వెయిట్. పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ జార్జెట్ పైన చికెన్ వర్క్ వచ్చిందండి ఇలాగా. ఇది బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2899 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది వైట్, లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ షేడ్స్లో మనకి షిబోరి డిజైన్ వచ్చిందంతా కూడాను. సో వర్టికల్గా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ లేస్ వచ్చేసరికి పైన కింద కూడా ఇలాగా గోల్డ్ కలర్తో చమ్కీ టైప్ అండి ఇలాగొచ్చిందనమాట. సో ఇవన్నీ సింపుల్ లేస్ వర్క్. చక్కగా వర్క్ ప్లేస్లో కూడా, అంటే మనము ఆఫీసెస్లో కానీ స్కూల్స్కి కానీ ఏమైనా పార్టీస్ అవి ఉన్నప్పుడు హెవీగా వేసుకుని వెళ్ళలేం కదా, సో అలాంటి వాటికి కూడా బాగా సూట్ అవుతుందండి. అదే ఇంకా మనము వీటిని హెవీగా పార్టీస్కి వేసుకోవాలి అంటే కనుక కిచ్డీ వర్క్ అని చెప్పేసి వస్తుంది. అలాంటి బ్లౌజెస్ వేసుకున్నారు అంటే కనుక నైట్ పార్టీస్కి, మంచి రిసెప్షన్స్కి కూడా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. పళ్ళు, దీనికి బ్లౌజ్ లైట్ అండ్ డార్క్ పింక్తో ఇలా వస్తుందండి, స్లాంటింగ్ లైన్స్లో వస్తుంది అనమాట. సో చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ క్లాత్ కూడా సాటిన్ క్లాత్ అండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. శారీ ప్రైస్ 2899 రూపీస్. నెక్స్ట్ శారీ, ఇది శారీ బేస్ కలర్ వచ్చేసరికి లైట్ లెమన్ ఎల్లో కలర్ ఉంటుందండి. దానిపైన మస్టర్డ్ కలర్, చాలా డార్క్ నేవీ బ్లూ అనమాట. బ్లాకా బ్లూనా అనేది డిఫరెన్షియేట్ చేసుకున్నట్టుగా ఉంటుంది, బట్ బ్లాక్ కలర్ కాదు. అండ్ మస్టర్డ్ కలర్. సో ఈ 3-4 కలర్స్తో మొత్తం అంతా మనకి షిబోరి డిజైన్ వచ్చింది. అండ్ సేమ్ వర్టికల్గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. పైన కింద లేస్ గోల్డ్ కలర్ది ఇలాగా చమ్కీ వర్క్ అనమాట. లేస్ అండి ఇది. సో చాలా బాగున్నాయి సారీస్ అయితే. పళ్ళు, సో సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను, మీకు ట్రాన్స్పరెన్సీ కూడా అర్థమవుతుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఇలాగ సీక్వెన్స్ వర్క్తో ఉండేదే. చెప్పాను కదా, బ్లాకా బ్లూనా అనేది అర్థం కాకుండా ఉంటుంది ఇలా అనమాట. సో ఈ బ్లౌజ్ చాలా బాగుందండి. సో శారీ ప్రైస్ 2899 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది హాఫ్ వైట్, రెడ్, అలాగే కొద్దిగా పింక్ షేడ్లో మనకి మొత్తం అంతా షిబోరి డిజైన్ వస్తుంది. ఎక్కువ మటుకు మరూనిష్ రెడ్ అనమాట. వర్టికల్గా మనకి సీక్వెన్స్ వర్క్ ఉంది. పైన కింద లేస్ మనకి చికెన్ వర్క్ లేస్ అండి ఇది. సో ఈ లేస్ వల్ల మనకి 2 ఇంచెస్ పెరిగిందనమాట శారీ. ఇది 46 ఇంచెస్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కింద ఒక 1 ఇంచ్, పైన ఒక 1 ఇంచ్, సో 46 ఇంచెస్ ఉంటుంది శారీ ఇది. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ శారీస్ అండి, మనం చేయించినవి. సో ఇది కూడా ఎక్కువ మటుకు రిపీట్ కాకూడదని చెప్పేసి లేస్ వర్క్ అయినా డిఫరెంట్గా చేస్తున్నాము, లేదా బ్లౌజ్ అయినా దానికి సూట్ అయ్యేటట్టుగా డిఫరెంట్గా ఉందన్నమాట. సో చాలా బాగున్నాయి శారీస్. పళ్ళు, అండ్ బ్లౌజ్. బ్లౌజ్ చూసారా ఇలాగా జిగ్జాగ్ డిజైన్లో బాగుంది కదా కాంబినేషన్, ప్యాటర్న్ అంతా కూడాను. సో శారీ ప్రైస్ 2899 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, సేమ్ షిబోరీలోనే మనకి లైట్ ఆలివ్ గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, మస్టర్డ్ కాంబినేషన్స్లో మొత్తం అంతా షిబోరీ వచ్చింది. వర్టికల్గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అలాగే పైన కింద మనకి మళ్ళీ 1 ఇంచ్లో కడ్దానా వర్క్ వచ్చిందండి. మొత్తం గోల్డ్ కలర్ కడ్దానా వర్క్ లేస్. అసలు లుక్కే మారిపోయింది కదా శారీది, ఎంత గ్రాండ్గా అయిపోయిందో. పళ్ళు,
దీనికి బాందిని బ్లౌజ్, గ్రీన్ కలర్లో బాందిని బ్లౌజ్ అండి, చాలా బాగుంది. సో శారీ ప్రైస్ 2899 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, చాలా లైట్ స్కై బ్లూ శారీ బేస్ వచ్చేసరికి చాలా లైట్ స్కై బ్లూ, దానికి డార్క్ స్కై బ్లూలోనే షేడ్స్ డిఫరెంట్గా వచ్చాయన్నమాట. మొత్తం అంతా షిబోరి డిజైన్ వచ్చింది. సో కలర్స్, బార్డర్స్ వేటికవే బ్రహ్మాండంగా ఉన్నాయండి శారీస్ అయితే. వర్టికల్గా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది, పైన కింద 1 ఇంచ్ సిల్వర్ లేస్ బార్డర్ అండి. ఇది చాలా బాగుంది కదా. దీన్ని చక్కగా బ్లౌజ్ మంచి డిజైన్ ప్యాటర్న్తో కుట్టించుకొని శారీ కనుక కట్టుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్, మంచి ప్రింటెడ్ బ్లౌజ్, చాలా బాగుంది. శారీ ప్రైస్ 2899 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది శారీ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో బేస్డ్ ఉంటుంది. దానిపైన అంతా కూడా బ్రైట్ లెమన్ ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్లో వస్తుందన్నమాట. అలాగే వర్టికల్గా సీక్వెన్స్ వర్క్, పైన కింద చూసారు కదా గోల్డ్ కలర్తో మనకి చమ్కీ లేస్. పళ్ళు. సో దీనికి బ్లౌజ్ మంచి రెడ్ కలర్లో బనారస్ బ్రొకేట్ బ్లౌజ్ వచ్చిందండి. సో చాలా గ్రాండ్గా బాగుంటుంది, చిన్న చిన్న ఫ్లోరల్ బుటీస్తో. శారీ ప్రైస్ 2899 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇవాళ ఎపిసోడ్లో లాస్ట్ శారీ అనమాట. సో ఇది లైట్ లెమన్ ఎల్లో కలర్ శారీ బేస్ వచ్చి, దానికి అంతా కూడా బ్రైట్ లెమన్ ఎల్లో కలర్, హాట్ పింక్, లైట్ పింక్, లైట్ లెమన్ ఎల్లో కలర్, ఇలా అంతా కూడా యూజ్ చేసి షిబోరి ప్రింట్స్ వచ్చాయన్నమాట. అంతా వర్టికల్గా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సో ఈ వర్టికల్ లైన్కి 2 ఇంచెస్ గ్యాప్ వస్తుందన్నమాట. పైన కింద మంచి మెటాలిక్ కలర్లో, కాపర్ కలర్లో మనకి కడ్డానా వర్క్ లేస్ వచ్చిందండి. చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజ్. సో ఇదంతా డార్క్ అయింది కాబట్టి దీన్ని కొద్దిగా లైటర్ షేడ్లో తీసుకున్నాం అనమాట. శారీ ప్రైస్ 2899 రూపీస్. సో చూసేసారు కదా అండి ఇవాళ శారీస్ అన్నీ వేటికవే అదిరిపోయాయి కదా. సో అన్నీ కూడా మంచి ఎక్స్క్లూజివ్ శారీస్ అండి, మిస్ అవనే అవ్వద్దు. అలాగే ఫస్ట్ 5 మెంబర్స్ కోసం కూడా చూపించాను కదా గివ్ అవే గిఫ్ట్ అనేది. సో గివ్ అవే అనకూడదు, అది ఫస్ట్ 5 మెంబర్స్కి ఎవరికైనా కూడా అది వస్తుందన్నమాట. అది ఇంకొకటి ఏంటంటే ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉందండి, అది గివ్ అవే అవుతుంది. ఇవాళ ఎవరెవరైతే పర్చేస్ చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా రాసుకుని చిట్స్ పెట్టుకుని లక్కీ డ్రా తీస్తామండి. సో అందులో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందండి. అది కూడా చిన్న సిల్వర్ ఐటమే. సో అది మాత్రం సర్ప్రైజ్ గిఫ్టే అవుతుంది. అది వచ్చిన వాళ్ళు మాత్రము ఖచ్చితంగా మీరు ఫోటో తీసి మీరు వాట్సాప్ గ్రూప్లోనో పెడితే కనుక నేను మిగతా వాళ్ళకి చూపిస్తానండి. అది సర్ప్రైజ్గానే ఉంచుతామనుకున్నాను విమెన్స్ డే స్పెషల్గా, కాబట్టి మిస్ అవ్వద్దు అస్సలు కూడాను. ఎంతమంది అయితే చూస్తున్నారో అలాగే లైక్ చేసి మీరు షేర్ చేస్తే కనుక, సబ్స్క్రైబ్ చేసుకున్న విషయం కూడా, ఇవన్నీ నాకు కనుక వాట్సాప్లో మీరు షేర్ చేసినట్టయితే మీ అందరికీ కూడా నా తరపున ఒక సింపుల్ టోకెన్ అండి, అది టోకెన్ ఆఫ్ లవ్ అన్నమాట. అంటే మీరు నా కోసం చేస్తున్న దానికి నా తరపున చిన్నది, అది మీకు గొప్పగా అనిపించకపోవచ్చు, బట్ నా సైడ్ నుంచి మీ అందరికీ ఒక చిన్న గిఫ్ట్ ఇస్తానండి. ఓకేనా? సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అసలు మిస్ కావద్దు. ఇవాల్టి ఎపిసోడ్కి లైక్ చేసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రము మర్చిపోకుండా వాట్సాప్లో అది పెట్టాలండి. మీరు అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, పెడితే మీ అందరికీ కూడా గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? సో ఆ గిఫ్ట్ అనేది మాత్రము అంటే రేపు మీకు పంపిస్తానమాట. ఎందుకంటే ఈ 24 అవర్స్లో ఎవరెవరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ నెక్స్ట్ డే వస్తుంది ఆ గిఫ్ట్. ఓకేనా? సో వన్స్ అగైన్
వెరీ వెరీ హ్యాపీ విమెన్స్ డే అండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను కూడా అలానే ఎంజాయ్ చేయాలి ఇప్పుడు. సో మళ్ళీ వేరే వెరైటీ ఆఫ్ శారీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. అంతవరకు బాయ్.